రోజానా ఫైనల్గా ఆమె దగ్గరికి వస్తారా మీరు? మొన్న వీడియో చూసారు నిన్న అనుకుంటా. లావుగా ఒక మనిషి లావుగా ఆటోలో ఒక బ్యాగ్ పెట్టుకున్నా శాంటా క్లాస్ డ్రెస్ వేసుకుని చూడలే ఎవరో అని. ఎవర్రా మంచి మంచి శాంటా క్లాస్ గిట్టమైన శాంటా క్లాస్ని తీసుకొని వచ్చారని 2 బ్యాగులు పెట్టుకొని సంచులు పెట్టుకొని ఆటోలో దిగింది. అది వీడియో చూసా ఎవడ్రా చూస్తే ఆంటీ. ఏ ఆంటీయా? రోజా ఆంటీ. ఊళ్ళమ్మ పడో దీనికేం పిచ్చి పెట్టిందిరా అని అర్థం కాల. వెంకటేశ్వర స్వామి మాత్రం అమ్మ ఇదట్టు పడిందిరా శాంటా క్లాస్ వేసుకొని నన్ను వదిలేసిందిరా, లేకపోతే దర్శనంకి వచ్చేస్తుందిరా రోజు, దానికి వేరే పనే లేదు అంటున్నాడు వెంకటేశ్వర స్వామి. ఆడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయావు, దర్శనాలు అమ్ముకుందే అమ్ముకుంది అమ్ముకుందే అమ్ముకుంది. ఈరోజు వచ్చినాడు రేపు రాడు, మొన్న వచ్చినాడు మళ్ళీ ఒక నెల కనిపీడు. అంతా కొత్తోళ్ళు, అంతా ప్యాకేజ్ డీల్స్. సిగ్గు లేకుండా ఇప్పుడు 100 సార్లు అడిగా నేను. ఏమని అడిగాను? అమ్మా నువ్వు ప్రోటోకాల్ దర్శనం పోతున్నావు కదా, ఎవరెవరి పేరుందో ఈ అమ్మ లిస్ట్ అన్నా. ఇచ్చిందా? మళ్ళీ ఆమె రూల్స్ మాట్లాడదు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా, మేమందరం నగరిలో ధర్నా చేస్తాం, మా యొక్క టికెట్ ఇవ్వాల్సిందే, రోజాకి టికెట్ ఇవ్వాల్సిందే. తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం వైసీపీని, రోజాకి టికెట్ తీసేదానికి లేదు లేదు లేదు. నగరి ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయండి, సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేయండి, అయ్యా రోజాకి టికెట్ ఇవ్వండి, ఈసారి తుక్కుగా ఓడించాలని మాకు ఆ కసి ఉంది. ఆ కసి లోపల ఉంటే మంచిది కాదు, హెల్త్కు కూడా మంచిది కాదు. కాబట్టి రోజాకి 100% టికెట్ ఇవ్వాలి. పాస్టర్లు గారు, చర్చిల్లో ఉండే పాస్టర్ల గారికి నేను నమస్కరించి చెప్తున్నా, అవి ఎర్ర డ్రెస్ వేసుకొని చర్చిల్లో తిరిగేద్దాము, ఉండి కొట్టేస్తుంది, జాగ్రత్త. మీ ఉండి తగుడు కొట్టేస్తుంది. ఆ తిరుపతిలో కొంచెం లేదంటే మీరే పెట్టుకోండి, మాకేమి ఇబ్బందులే, కానీ జాగ్రత్తగా ఉండండి. బ్యాగులు తెచ్చి ఉండి సంచులో పెట్టుకుని వెళ్ళిపోద్దేమో సంకలో. జాగ్రత్తగా ఉండండి నేను మనవి చేస్తున్నా. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఆ నగరిలో విజయవాడలో తిరిగిందా? ఇక్కడ కాదా, నగరిలో కాదా? ఏదో పిచ్చి ఆ కెమెరాల్లో ఆ టిక్ టాక్ రీల్స్ చేస్తే అది కూడా వదలరు చూడు, ఎంత కకృతో. అందరు జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకున్నారు. ఆ టిక్ టాక్ రీల్స్, ఆ రీల్స్ చేస్తే యూట్యూబ్లో బాగా పోతే డబ్బులు వస్తాయంట. ఆ డబ్బుల కోసం చేసినట్టుంది. అయినా భలే శాంటా క్లాస్, సూపర్.